శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం. వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి ముల్లోకాలు తిరిగి రమ్మని పోటీ పెడతారు. వినాయకుడు శివపార్వతుల చుట్టూ తిరిగి అందులో విజయం సాధిస్తాడు. దీంతో సుబ్రహ్మణ్య స్వామి తనకి అన్యాయం జరిగింది అని అలిగి కైలాసం నుండి వెళ్లిపోయి ఒక కొండ మీద ఉంటాడు. పార్వతీదేవి కొడుకుని చూడాలని శివుడిని అడుగుతుంది. అప్పుడు శివపార్వతులు ఇద్దరు కలిసి ఆ కొండ దగ్గరకు బయలుదేరతారు. అమ్మా నాన్న వస్తున్నారని సుబ్రహ్మణ్య స్వామికి తెలిసి అక్కడ నుండి వేరే ప్లేస్ కి వెళ్లిపోతాడు. కొడుకు కోసం శివపార్వతులు అక్కడే ఎదురు చూస్తూ ఉండిపోతారు. అలా శివపార్వతులు ఇద్దరు ఎదురు చూస్తూ ఉండిపోయిన ప్లేస్ నే ఇప్పుడు మనం శ్రీశైలం అని పిలుస్తున్నాం. 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం కూడా ఒక జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం స్పెషల్ ఎందుకంటే ఇక్కడ శివుడు పార్వతీదేవి ఇద్దరు ఉంటారు. ఇది జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కూడా. వీళ్ళని మల్లికార్జున అని కూడా పిలుస్తారు. మల్లిక అంటే పార్వతి, అర్జున అంటే శివుడు. శ్రీశైలం ఎంత పురాతనమైనదంటే ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరాముడి కుటుంబ సభ్యులు వచ్చారు. ద్వాపర యుగంలో పాండవులు కూడా వచ్చారు. అసలు ఈ శివలింగం ఇక్కడ ఎప్పటి నుండి ఉందో ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. దేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ కి ఇవి ఇన్ని ఇయర్స్ బ్యాక్ కట్టించారు అని ఒక ఎస్టిమేషన్ అయినా ఉంటుంది. శ్రీశైలం కి అట్లీస్ట్ ఆ ఎస్టిమేషన్ టైం కూడా ఉండదు. ఇట్ ఈస్ బియాండ్ యుగాస్.